తుఫాను చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ఏర్పడంగానే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో కాకినాడ, విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మీ విధి నిర్వహణలో ఏ విధంగా ఉండబోతే మీకు ఎటువంటి సూచనలు ఇచ్చారు ఉన్నతాధికారులు? సార్, ఈ సంవత్సరంలో ఇది అతిపెద్ద తుఫాన్ అని హెచ్చరికలు చెప్పడం జరిగింది సార్. మన ఏపీహెచ్‌డీఎం నుంచి తర్వాత మన డీజీ గారు ఉత్తర్వుల మేరకు, మన ఐజీ కంట్రోల్ ఎస్‌డీఆర్ఎఫ్ మేడం ఉత్తర్వుల మేరకు వచ్చాం సార్ ఇక్కడ. మేము ఒక 27 మెంబర్స్ వచ్చాం. మన దీనికి గాను ఇక్కడ మన రిస్క్ ఎక్విప్‌మెంట్స్, బోట్స్, అదేవిధంగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా అపశకునం కనపడి చెట్లు రోడ్డు బ్లాక్ అయితే కూడా అవి కట్ చేసి చేయడానికి ఆ మిషన్స్ కూడా తీసుకొచ్చుకున్నాం సార్. అదేవిధంగా మనకు స్పెషల్ ఎయిడ్ వెహికల్ కూడా ఉంది. ఇది రిస్క్ టెండరు. దీంట్లో మనకు మినిమం ఎక్కడైనా బిల్డింగ్ కొలాప్స్ అయితే కూడా అక్కడ వెళ్ళి రిస్క్ చేయడానికి హైడ్రాలిక్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. మన ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. మన యొక్క ఈ ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేసి మనం ఆ బిల్డింగ్‌లో వాళ్ళకి పడిపోయినోళ్ళని, చెట్లు బ్లాక్ అయినోళ్ళు కూడా అక్కడ క్లియర్ చేసి మనం చేయడానికి రెడీగా ఉన్నాం సార్. అయితే ముఖ్యంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి సూచనల మేరకు ఉన్నతాధికారులు ఏదన్నా సంశయాత్మక ప్రాంతాలు, ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు గుర్తించి ముఖ్యంగా అక్కడ ఎలర్ట్‌గా ఉండాలని చెప్పేసి ఏదైనా సూచనలు చేయడం జరిగిందా? ఎటువంటి ప్రాంతాల్లో మీరు ముఖ్యంగా సూచించుకుంటారు? నిర్ణయించుకుంటారు ఏ ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి? సార్, ముఖ్యంగా సార్ ఇక్కడ మన మన లోతట్టు ప్రాంతాల ప్రజలు కొంచెం అలర్ట్‌గా ఉండాలి సార్. మేము రీసెంట్‌గా కూడా ఒక డైట్ కాలేజ్ కుర్రోడు పడిపోతే అక్కడ వెళ్ళి ఒక కుర్రోడిని రిస్క్ చేసి తీయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ ప్రజలు చెప్పేది ఒకటి సార్, ప్రజలు కూడా కొంచెం ముందస్తుగా అలర్ట్‌గా ఉండి కొంచెం కోఆపరేట్ చేయాలి సార్. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నోళ్ళు ఇమ్మీడియేట్‌గా కాల్ చేసుకొని కానీ ఎక్కడన్నా వాగులు, రోడ్ క్రాస్ చేసే టైంలో కూడా అటువంటి ప్లేస్‌కి వెళ్ళడమే మంచిది సార్. దూర ప్రాంతాలలో కొంచెం ఈ 3, 4 రోజులు ప్రయాణం ఆపుకోవడం మంచిది. మన ప్రజలను అలర్ట్ చేస్తూ ముందుగా ఈ సూచనలు పాటిస్తూ వదంతులు నమ్మకుండా మన అధికారులు ఏది చెప్తారో అది కంపల్సరీ పాటించుకుంటూ ఉంటే సేఫ్ సైడ్ ఉంటారు సార్. ఈ తీరం దాటలేదు. ఇంకా 24 అవర్స్ టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మీ స్టేట్ డీఆర్ఎఫ్ ఏదైతే టీం ఉందో ఇంకా పెరిగే అవకాశం ఉందో? అసలు ఈ టీమ్ తోటే జిల్లా మొత్తం కవర్ చేయాల్సి ఉంటుందంటారా? ఇప్పటికైతే మనకు ఒక 27 మెంబర్స్ ఇచ్చారు సార్. ఈ ఎఫెక్ట్‌ని బట్టి సార్, యాక్చువల్ మన సైడ్ ఇక్కడికి వస్తదన్నారు. కానీ దాని యొక్క ఎఫెక్టివ్ మన కాకినాడ సైడ్ డైవర్ట్ అయింది సార్. అది ఇంకా ఎఫెక్ట్ అయితే కూడా ఇంకా టీం రావడానికి అవకాశం ఉంది సార్. మన మంగళగిరి నుంచి కూడా స్టాండ్ బైలో ఉన్నారు సార్. ప్రెజెంట్ అయితే ఒక టీం వచ్చాం సార్ ఇక్కడికి మేము.